పరమశివుడు హనుమదవతారంలో విష్ణువంశ సంభూతుడైనటువంటి రామచంద్రమూర్తికి దాసత్వాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనికి సమాధానం మనకి పరాశర సంహితలో దొరుకుతుంది. ఒకప్పుడు గార్ధవనిస్వనుడు అనేటటువంటి పర్వతాకారుడైన గొప్ప బల పరాక్రమ సంపన్నుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడు పరమశివభక్తుడు కూడా. ఆ బల గర్వం చేత వాడు ముల్లోకాల వాళ్ళని పీడించటం మొదలుపెట్టాడు. ఆ బాధలు తాళలేక ఒకసారి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తిని ముందుంచుకొని కైలాస శిఖరానికి వెళ్ళి, పరమేశ్వర, గార్ధబాసురుని సంహరించేటటువంటి ఉపాయాన్ని తెలియజేయవలసింది అని ప్రార్థించారు. పరమేశ్వరుడు, దేవతలారా, వాడు మిమ్మల్ని అందరినీ కూడా బాధలకి గురి చేస్తున్నటువంటి విషయం నాకు తెలుసు. అయితే వాడు నా భక్తుడు, నా భక్తి అనేటటువంటి కవచాన్ని తొడుక్కొని ఉన్నాడు. వాడిని నేను సంహరించలేను. అంతేకాదు, నా భక్తుడైనటువంటి వాడిని ఎవరూ కూడా సంహరించలేరన్నాడు. వెంటనే విష్ణుమూర్తి కలగజేసుకుని, మహేశ్వర, నేను కూడా నీ భక్తుడినే కదయ్యా, నిత్యము నిన్నే ధ్యానిస్తూ ఉంటాను. ఆ గార్ధవాసురుడు నీ భక్తులవటంతో పాటుగా అందరినీ పీడించటం చేత వాడి యొక్క పుణ్య ఫలితమంతా కూడా క్షీణించిపోతూ వస్తుంది. కాబట్టి నేను వాడిని సంహరిస్తానన్నాడు. అప్పుడు మహేశ్వరుడు, నీవు కనుక వాడిని సంహరించినట్లయితే నేను నీకు దాసత్వం చేస్తానయ్యా అన్నారు. వెంటనే విష్ణుమూర్తి, నేను కనుక వాడిని సంహరించలేనట్లయితే కైలాసగిరి మీద ఉన్న నీ భక్తులందరికీ కూడా నేను దాసత్వం చేస్తానన్నారు. శివకేశవుల యొక్క ఈ ప్రతిజ్ఞలు చూసి అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కూడా భయపడిపోతున్నారు, ఏం జరుగుతుందోనని. వెంటనే జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి భస్మాసురవధ సమయంలో ఎలాంటి మోహిని రూపాన్ని అయితే పొందాడో అంతకంటే లోకోత్తరమైనటువంటి సౌందర్యమైనటువంటి రూపాన్ని పొందాడు. ఆ రూపాన్ని చూచినటువంటి మహేశ్వరుడు కూడా మోహంలో పడిపోయాడు. వెంటనే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెలికెత్తలతో కలిసి గార్ధవాసుని యొక్క వనంలోకి వెళ్ళి సంచరించడం మొదలుపెట్టారు. ఆ వనంలో సంచరిస్తూ ఉంటే ఆ గార్ధవాసుడు వాళ్ళని చూడనే చూచాడు. చూచి దగ్గరికి వచ్చాడు. చూచి వెంటనే, ఓ జవరాల, ఎవరు నువ్వు? నిన్ను చూడగానే నాలో మదన తాపం పొంగి పొర్లుతూ ఉన్నది. నీవు నాకు రాణివైనట్లయితే నేను నిన్ను ఏలుకుంటానన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క ఆ చెలికెత్తెలు, మా దేవిని ఎవరైతే రతిక్రీడలో పరవశింపజేస్తారో వాళ్ళని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని అంటే, అందులో నన్ను మించినటువంటి వాడు మరొకడు లేడు అంటాడు వాడు. అప్పుడు ఆ మోహిని కళ్ళు ముంతను తీసుకుని వాడికి ఇస్తుంది. వాడు ఆ కళ్ళు తాగుతూ ఉంటాడు. ఆమె ముందుకు నడుస్తూ ఉంటే వాడు వెనక వస్తూ ఉంటాడు. ఈమె మధ్య మధ్యలో చిక్కకుండా వాడికి కళ్ళు పోస్తూ ఉన్నది. వాడు చక్కగా ఆ కళ్ళు తాగుతూ మత్తెక్కిపోయినటువంటి వాడై మధ్యలో ఒకచోట పడిపోతాడు. ఎప్పుడైతే మత్తుతో పడిపోయాడో నేల మీద, వెంటనే మోహిని రూపాన్ని చాలించి తోడేలు రూపాన్ని ధరించినటువంటిదై ఆ విష్ణుమూర్తి ఆ గార్ధవాసుడి యొక్క తలద భాగం నుంచి మొత్తం శరీరం అంతా కూడా తినివేస్తాడు. అలా వాడి సంహారం పూర్తి అవ్వగానే ఆయన మళ్ళీ వెంటనే చతుర్భుజ రూపంతో లక్ష్మీ సమేతుడై దేవతలందరికీ దర్శనమిస్తాడు. అప్పుడు దేవతలందరూ కూడా సంతోషించారు. ఇంతలో మహేశ్వరుడు అక్కడికి వచ్చి, కేశవ, దాసోహం తవా అన్నారు. నీవన్నట్లుగా గార్ధవాసుడిని సంహరించావు కాబట్టి నేను నీకు దాసత్వం చేస్తానయ్యా అని అంటే, పరమేశ్వర, నీవు సమస్త జగత్తుకు ఆధారభూతమైనటువంటి వాడువు, నీవు నాకు దాసత్వం చేయడం ఏమిటి? అయితే లోక కళ్యాణార్థము రాబోయేటటువంటి త్రేతాయుగంలో నేను రాముడిగా అవతరిస్తాను. అప్పుడు నా భార్య అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. వాడు కూడా నీ భక్తుడే. అప్పుడు నీవు నాకు దాసత్వం చేసి
సీతాన్వేషణ చేసి రావణ సంహార విషయంలో నాకు ఉపకరిద్దువు కానీ అని చెప్పి అనగానే మహేశ్వరుడు కూడా సంతోషిస్తాడు. దేవతలందరూ సంతోషించి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రకంగా పరమశివుడు విష్ణుమూర్తికి దాసత్వాన్ని చేయవలసి వచ్చింది. అది కూడా లోక కళ్యాణార్థము. అయితే హనుమంతుడిగా స్మరణ భక్తిని దాస్య భక్తిని కూడా చక్కగా నవవిధ భక్తి మార్గాలలో ఆ రెండింటినీ ప్రదర్శించినటువంటి వాడు హనుమంతుడు. ఆ రకంగా ఎవరైతే నిత్యము ఆ రామనామాన్ని జపిస్తూ ఉంటారో, ఆ పరమేశ్వరుని యొక్క సేవలో తరిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఆ పరమేశ్వరుణ్ణి తేలికగా పొందవచ్చు. మనమందరము కూడా అలాంటి స్మరణ భక్తిని దాస్య భక్తిని చక్కగా అలవరుచుకొని తరించే ప్రయత్నము చేతుముగాక. జై శ్రీరామ్.